హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఇది తెలంగాణ గవర్నమెంట్ 4th స్టాండర్డ్ తీర్పు అనేటువంటి 3వ లెసన్లోది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ వచ్చేసి క్రింది పదాలను స్పష్టంగా చదవండి. గులాబీ రంగులోని అక్షరాలని స్పష్టంగా పలకండి. అక్క, అత్త, అయ్య, మొగ్గ, గద్ద, అర్ర, మచ్చ, అన్న, పిల్ల, వజ్జ, దొప్ప, లెస్స, బిడ్డ, బొమ్మ, కళ్ళు. పై పదాల్లో గులాబీ రంగులో ఉన్నటువంటి అక్షరాలని చూశారు కదా, అవి వచ్చేసి ఒక హల్లుకు, హల్లులు అంటే మీకు తెలుసు, కా నుంచి షా వరకు ఉన్నటువంటి హల్లు అంటారు. ఒక హల్లుకు అదే హల్లు కానీ ఒత్తుగా వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే ఇలాంటి అక్షరాలని ద్విత్వాక్షరాలు అని అంటారు. తర్వాత క్రింది బొమ్మలను చూడండి, పేర్లు చదవండి. గులాబీ రంగు అక్షరాన్ని విడిగా పలకండి. క్రింది పదాల్లో ఒక హల్లుకు వేరే హల్లు కానీ ఒత్తుగా వచ్చినట్లయితే వాటిని సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరం అంటే మిక్సింగ్ లెటర్స్ అనమాట, సంయుక్తాక్షరం అని అంటారు. వాటిని చదువుతాను చూడండి. జట్కా, దుర్గా, కుర్చీ, దర్జీ, డాక్టరు, కార్డు, బస్తా, గార్ధబం, రాట్నం, దర్పణం, బల్బు, చార్మినారు, ముత్యం, చక్రం, ఇడ్లీలు, స్వాగతం. కొన్ని క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు చదవండి. ఒత్తు అక్షరానికి గుర్తించి గుర్తులో ఈ యొక్క బ్రాకెట్లో వచ్చేసి గుర్తులు అనేటువంటిది రాయండి. చావొత్తు ఇక్కడ చూడండి. కుక్క, కావొత్తు అక్కడ పక్కన చూడండి, కావొత్తు. మనం నోట్స్ చేసేటప్పుడు చూద్దాము, జస్ట్ చదవడం చూద్దాము. కుక్క, మగ్గం, పుచ్చకాయ, ఒత్తు, గావత్తు, చావత్తు, సజ్జ, జావత్తు, గుట్ట, టావత్తు, ఆలుగడ్డ, ఢావత్తు, మెత్త, తావత్తు, అద్దం, ధావత్తు, సున్నా, నావత్తు, కప్ప, పావత్తు, డబ్బా, బావత్తు, అమ్మ, మావత్తు, నుయ్యి, యావత్తు, తొర్ర, రావత్తు, పిల్లి, లావత్తు, కవ్వం, వావత్తు, బస్సు, సావత్తు, పెళ్ళి, లావత్తు. మనము మంచి మాటను తెలుసుకుందాము. మనలోని శక్తియుక్తుల్ని మనం సమర్థంగా వెలికి తీయగలిగితే, మనకు ఉండేటువంటి టాలెంట్ని మనం వెలికి తీయగలిగితే ఎంతటి పెద్ద అవరోధమైనా మనము అభివృద్ధి అనేటువంటిది, మన యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు అనమాట. 4వ తరగతి తీర్పు అనేటువంటి లెసన్లో మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ ఉన్నాము. తీర్పు కథను సొంత మాటల్లో చెప్పండి. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు వారి తోటలో పండినటువంటి గుమ్మడికాయ కాసింది. తోటలో 3 తోటమాలిని కాపలా కాస్తూ ఉన్నారు. వారి పేర్లు వచ్చేసి వీరయ్య, మల్లయ్య, లింగయ్య. గుమ్మడికాయ దొంగతనం చేసేశారు. అనుమానం వచ్చి 3ని ఆస్థానానికి తీసుకొని వచ్చి కొలువులో వికటకవి తెనాలి రామకృష్ణుడు 3ని నిలబెట్టి చెరొక పుల్లని తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇది మంత్రించిన పుల్ల మరుసటి రోజుకు 1 అంగుళము పెరిగిపోతుందని చెప్పాడు. జాగ్రత్తగా ఉంచమన్నాడు. దీన్ని జాగ్రత్తగా ఉంచండి. వారిలో మల్లయ్య ఎక్కడ పుల్ల పెరిగిపోతుందో అని మొదటి రోజు దాన్ని తుంచి ఉంచాడనమాట. మరుసటి రోజు ఆస్థానానికి వెళ్ళినప్పుడు మల్లయ్య దొంగ అని కనిపెట్టాడు. ఎలాగంటే ఈ 2 పుల్లలను అలాగే తెచ్చారు. ఇతడు మటుకు పుల్లని విరిచి తీసుకుని వచ్చాడు. క్షమాపణ అడిగాడు. వెంటనే రాజు క్షమించి వదిలివేశాడు. ఈ విధంగా రామకృష్ణుడు పరిష్కరించడం జరిగింది, సమస్యను పరిష్కరించాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు అనేటువంటి చదవండి. మనం ఇందాక చూసుకున్నట్టే ఇక్కడ వచ్చేసి ఒత్తులు అనేటువంటిది ఈ యొక్క బ్రాకెట్లో రాయండి. కుక్క, కావత్తు, మగ్గం, గావత్తు, పుచ్చకాయ, చావత్తు, సజ్జ, జావత్తు, గుట్ట, టావత్తు. తర్వాత ఆలుగడ్డ, డావత్తు, మెత్త, తావత్తు, అద్దం, దావత్తు, సున్నా, నావత్తు, కప్ప, పావత్తు, డబ్బా, బావత్తు, అమ్మ, మావత్తు, నుయ్యి, యావత్తు, తుర్ర,
తొర్ర రావొత్తు, పిల్లి లావొత్తు, కవ్వం వావొత్తు, బస్సు సావొత్తు, పెళ్ళి లావొత్తు. ఇక్కడ బ్రాకెట్లో రాయండి. తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి చదవండి. మనం వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టే ద్విత్వాక్షరాలు అని అంటారు. వీటిని వచ్చేసి ఒక హల్లు అదే హల్లుకి ఒత్తుగా ఉన్నట్లయితే దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. సేమ్ హల్లు అనమాట, ఒకే హల్లు సేమ్ అదే హల్లు కానీ వచ్చినట్లయితే ఒత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని వచ్చేసి ద్విత్వాక్షరం అని అంటారు. జస్ట్ చదువుదాము. అక్క, మొగ్గ, మొగ్గ, మచ్చ, వజ్జ, అట్ట, బిడ్డ, అత్త, గద్ద, అన్న, దొప్ప, దెబ్బ, బొమ్మ, అయ్య, అర్ర, పిల్ల, అవ్వ, లెస్స, కళ్ళు.